ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితను అర్ధరాత్రి ఢిల్లీకి తరలించారు ఈడీ అధికారులు. ప్రస్తుతం ఈడీ ఆఫీసులోనే ఉన్నారు కవిత. వైద్య పరీక్షలు చేయించారు ఈడీ అధికారులు. కాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు కవితను తరలిస్తారు. అరెస్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కవిత ప్రయత్నం చేస్తున్నారు. కవిత జైలుకు వెళ్తారా లేదంటే బెయిలుపై వస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఢిల్లీకి పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు వెళ్తున్నారు. మొత్తం మీద కవిత అరెస్టు రాత్రి హైడ్రామా కొనసాగింది. ఆమెను అరెస్ట్ చేసి అర్ధరాత్రి ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఈడీ ఆఫీసులోనే ఉన్నారు కవిత. వైద్య పరీక్షలు చేయించారు. కాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు తరలిస్తారు. అరెస్టుపై సుప్రీంకోర్టు కూడా వెళ్లేందుకు కవిత ప్రయత్నం చేస్తున్నారు. అయితే కవిత జైలుకు వెళ్తారా లేదంటే బెయిలుపై వస్తారనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం సాగుతుంది. రామకృష్ణ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. రామకృష్ణ, కవితని ఎన్ని గంటలకి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు? తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? రైట్, నిన్న అర్ధరాత్రి కవితను ఢిల్లీకి తరలించారు ఈడీ అధికారులు. అరెస్టు ఆద్యంతం హైడ్రామా కొనసాగింది. అరెస్టు తర్వాత ఆమెను ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఈడీ ఆఫీసులోనే ఉన్నారు కవిత. వైద్య పరీక్షలు చేయించారు అధికారులు. కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు కవితను తీసుకెళ్లి జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు. అయితే ఆమె అరెస్టుపై సుప్రీంకోర్టు కూడా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ దొరుకుతుందా లేదంటే జైలుకు వెళ్తారనే ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతానికి పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, కవితని ఎన్ని గంటలకల్లా కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు? తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇక ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన, హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితను ఈ రోజు ఉదయం 10 గంటలకు సౌత్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. మరి రోజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాత్రి 2 గంటలకు వైద్యుల బృందం ఇక్కడికి వచ్చింది. వైద్యుల బృందం ఇక్కడికి చేరుకొని ఆమెను వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఆమెకి. మరి ఆ తర్వాత ఎంపీ, రాజ్యసభ ఎంపీ, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఈడీ ఆఫీస్ కి రావడం జరిగింది. వచ్చి ఆమెను పరామర్శించేందుకు వచ్చారు. కాకపోతే అధికారులు ఆయన్ని అలౌ చేయలేదు లోపలికి. దాంతో ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. కవితతో పాటు ఆమె భర్త మాత్రమే ఉన్నారు ఈడీ ఆఫీస్ దగ్గర. ఒక వ్యక్తిని మాత్రమే అలౌ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని మాత్రమే అలౌ చేస్తామని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఆమెతో ఆమె భర్త మాత్రమే ఉన్నారు. ఇక మరో విషయం ఏంటంటే అర్ధరాత్రి 2 గంటలకు డాక్టర్స్ టీం, ఐదుగురు డాక్టర్స్ టీం మాత్రం ఈ ప్రాంతానికి చేరుకుంది. ఈ 5 డాక్టర్స్ టీం కూడా కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్స్ టీం వెళ్ళిపోయింది. మరి కొంతమంది డాక్టర్స్ మళ్ళీ ఈ రోజు ఉదయం 8:30 గంటలకు మళ్ళీ ఈడీ ఆఫీస్ కు వస్తున్నారు. మరి ఈడీ ఆఫీస్ కు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత 10 గంటలకు కవితను రోజ్ అవెన్యూ కోర్టుకి తీసుకువెళ్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కోర్టుకు హాజరుపరిచిన తర్వాత కోర్టు ఇచ్చే డెసిషన్ ని బేస్ చేసుకొని ఇటు ఆమెకు బెయిల్ కి వస్తారా, బెయిల్ మీద వస్తారా, లేదంటే రిమాండ్కి వెళ్తారా, లేదంటే ఈడీ అదుపులోకి తీసుకొని విచారిస్తుందా అనేది వేచి చూడాల్సింది. రామదాస్. రైట్, అయితే రామకృష్ణ, అంటే బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? కవిత బెయిల్ పై బయటికి వస్తుందా లేదంటే ఆమెను రిమాండ్ చేయబోతున్నారా? దీనికి సంబంధించి ఎట్లాంటి సమాచారం ఉంది? అలాగే అంటే కోర్టులో ఎలాంటి వాదనలు సాగే అవకాశం కనిపిస్తుంది? అయితే బెయిల్ కి సంబంధించి కూడా చూసుకున్నట్టుగైతే మాత్రం ఏ రకమైన పరిస్థితి ఈ రోజు మధ్యాహ్నం బెయిల్ ఇవ్వడం కాదు. ఎందుకంటే అరెస్ట్ చేసింది విచారించడానికి సమన్లు జారీ చేశారు. కాబట్టి ఎన్నిసార్లు సమన్లు జారీ చేసిన కవిత హాజరు కాలేదు. ఆమెకున్న పని ఒత్తిడి వల్ల, అలాగే ఎన్నికల కారణాల వల్ల కవిత కోర్టుకి హాజరు కాలేకపోయారు. మరి హాజరు కాకపోయిన నేపథ్యంలోనే ఆమెని అరెస్ట్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఈడీకి ఏర్పడింది. ఇంకా ఈడీ విచారణ చేసే అవకాశం ఉంది. బెయిల్ కూడా ఛాన్సెస్ అయితే ఇప్పుడే లేవని చెప్పేసి న్యాయవాదులు చెప్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు న్యాయవాది శుంకర ఈ అంశంపై దాదాపుగా న్యాయవాదులు కూడా చెప్తుంది ఏంటంటే, ఈ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో
అనేక ఈ కేసుని త్వరగా క్లోజ్ చేయాల్సి ఉంది మరి. కాబట్టి ఇప్పుడు బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. ఈ కేసుకి సంబంధించి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుగా సిఐడి, సిబిఐ, ఈడీ, సిబిఐ అధికారులకి అప్పగిస్తారు. ఈడీ, సిబిఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి కవితను పూర్తిగా విచారించిన తర్వాత ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కవితని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు బయలుదేరుతున్నారు. కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. మరొక మారు రౌస్ అవెన్యూ ఈడీ ఆఫీస్కి తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి మరొక మారు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం మీద ఇవాళ కవిత బెయిల్కి సంబంధించి కూడా వాదనలు జరగబోతున్నాయి. మరి కవితకు బెయిల్ వస్తుందా లేదంటే జైలుకు వెళ్తారనే చర్చ అయితే సాగుతోంది. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిన్నటి నుంచి కూడా హైడ్రామా కొనసాగుతుంది. సరిగ్గా నిన్న 1:45 ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి నిన్న రాత్రి వరకు అంతా కూడా హైడ్రామా కొనసాగింది. ఆమెను నిన్న రాత్రి అరెస్ట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తరలించారు. అర్ధరాత్రి ఆమె వైద్య పరీక్షలు నిర్వహించారు. 11:30కు సరిగ్గా నిన్న ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఆమెని ఈడీ ఆఫీస్ తీసుకెళ్లారు. మళ్ళీ ఇవాళ మరొక మారు ఈడీ ఆఫీస్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం మీద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది మాత్రం ఉత్కంఠగా మారింది.